ఇంకొకటి కూడా నిన్న ఎదురు చూసిన అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లపై ప్రధాని ప్రకటన చేయాలి. ఎవరు ఆర్ కృష్ణయ్య తెలంగాణలో దిక్కులేక ఆంధ్రకు పోయి బిచ్చమెత్తుకున్నాడు. నేను అంటున్నా బీసీ సంఘాలను అవమానిస్తారు కదా ఆర్ కృష్ణయ్య. అరే బీసీల పొట్టగొట్టి ముస్లిం రిజర్వేషన్లు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర పోయి కాలు మొక్కి నువ్వు ఒక రాజ్యసభ టికెట్ తెచ్చుకున్నావు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు నీ గొంతు ఏమైంది? బీసీలకు నువ్వేమన్నా అంతా కలిపి సామంతరాజువా బీసీలకు సంబంధించిన విషయాలు చెప్పడానికి? ముస్లింలను బీసీలలో కలుపుతుంటే నువ్వెందుకు ఉద్యమం చేయలేదు? బీసీ సంఘాలు ఎందుకు ఉద్యమం చేయలేదు? హిందువులుగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తేనేమో గొంతు ఇంత పెగిలింది కదా. పెద్ద పెద్ద మైకులు వేసుకొని రాద్ధాంతాలు చేసిరు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్నది అక్కడక్కడ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ పక్కాగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను అప్పనంగా ముస్లింలకు అప్పచెప్పిన రోజు ఈ బీసీ సంఘాలు ఏడ దొంగున్నాయి. ఆ రోజు పడుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఇంత పెద్దగా లేచి మాట్లాడుతున్నారు. కాచిగూడలో రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందట. అసలు రాజ్యానికి వ్యతిరేకంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మీ నోరెందుకు మూగపోయింది? రాజ్యాంగాన్ని ఎత్తేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలో, ఈ దేశం యొక్క సంపదలో మొట్టమొదట హక్కులు ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం మైనార్టీలని గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేసిన రోజు మీరు ఏం మాట్లాడిరు? బీసీ ఎస్సీ ఎస్టీలకు లేదా అనేటువంటి విషయం మీరు మాట్లాడిరా? కేవలం ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దారుణంగా దిగజారి మాట్లాడాలనా? బీసీలకు మీరేమన్నా ఛాంపియన్లా? కాంగ్రెస్ సిపిఎం నిత్యం ఆరోపణలు చేస్తున్న దృష్ట్యా బీజేపీ తన సిపిఎం ఆరోపణలు చేస్తే ఎంత, ఆరోపణలు చేయకపోతే ఎంత, వాళ్ళు ఉన్నది ఎంత? ఇప్పుడే చదివిన 0.2% లేనోళ్ళు, ఎవడు ఎక్కడ లేనోడు, ఈ దేశానికి సంబంధం లేని సిద్ధాంతాలు మాట్లాడేటోడు విమర్శిస్తే ఎంత, విమర్శించకపోతే ఎంత? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీసీల సంక్షేమానికి ఒక పథకం కూడా ఒక బీసీ ప్రధానమంత్రి అయితే నీకు దమ్ముంటే నువ్వు వైఎస్ఆర్సీపీల రాజ్యసభ తెచ్చుకున్నావు కదా, బీసీని ముఖ్యమంత్రిని చేయమని దమ్ముందా? లేదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీసీని ముఖ్యమంత్రి చేయమని దమ్ముందా? ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడుగా 10 ఏళ్ల పాటు. మరి ఏ రోజన్నా ఒక్క రోజన్నా మాట్లాడినావా బీసీలకు అనుకూలంగా? మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రైవేటు టీవీ ఛానల్లో మీ బండారం అంతా బయట పెట్టిరు ఆ రోజే. సో ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ అంశాలన్నింటిని కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేవు. అయిపోయింది. కేవలం మీ అవకాశాల కోసం, మీ సొంత ఎత్తుగడ కోసం తెలుగుదేశం పార్టీ నిన్ను బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది కదా ఇక్కడ తెలంగాణలో. తెల్లారి కాంగ్రెస్ పోయి మిర్యాలగూడలో పోటీ చేస్తే ఎక్కడ దిక్కు లేకుండా పోయి మళ్ళీ ఆంధ్రాకు పోయి ఆంధ్రలో ఒక రాజ్యసభ సీటు తెచ్చుకున్నావు. అది ఆయన అవసరం కోసం మీకు ఇచ్చిండు. మీరు వచ్చి ఇక్కడికి ప్రధానమంత్రిని విమర్శించేంత పెద్దోళ్ళు అయిపోయినట్టుగా మేము ఛాంపియన్లం. ఏం ఛాంపియన్లు మీరు? మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏంటి, మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయం పైన కనీసమైనటువంటి అవగాహన కూడా లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏమిటి?